Yes, good afternoon, officers. Time for a short and cute video. Today's topic is a very interesting topic. It's about ham radio. Why ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే రీసెంట్గా మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన శుక్లా గారు స్టూడెంట్స్తో యూజింగ్ దిస్ హ్యామ్ రేడియో వాడటం జరిగింది. అందుకే ప్రామినెన్స్ ఫర్ గెటింగ్ వన్ క్వశ్చన్ అట్లీస్ట్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి. సో ఈ హ్యామ్ రేడియోలో బేసికల్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో బేస్ స్టేషన్, మొబైల్ స్టేషన్ అండ్ హ్యాండ్ హెల్డ్ విత్ ఆప్షనల్ రిమోట్ స్పీకర్ మైక్రోఫోన్ వాడచ్చు. క్లిక్ చేసి యూ కెన్ స్పీక్ అండ్ ఇట్ ఈస్ దిస్ ట్రాన్స్మిషన్ హ్యాపెన్స్ యూజింగ్ రేడియో వేవ్స్. అది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బేసికల్గా ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 ఇట్ ఈస్ లీగల్ టు యూస్ దిస్ హ్యామ్ రేడియో. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ఇట్. సో ఇది 1983లో ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది. And then from then it has been used number of times. Very good frequencies and voice kuda chala beautiful ga untadi. So the frequencies with which it uses telecommunication becomes very easy. So దాని మీద డెఫినెట్గా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ దాంట్లో ఏం అడగచ్చో మనకు తెలియదు కాబట్టి అన్నీ ఒక క్విక్ స్లైడ్లో కొట్టేస్తాను. సో ఒక 2 slides ఆర్ దేర్, దాని డీటెయిల్స్ ఆర్ దేర్, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు వాచ్ చేసి ఆ ఒక్క ప్రిలిమ్స్ క్వశ్చన్ మనం పట్టుకోవాలి. సో టుడేస్ టాపిక్ హ్యామ్ రేడియో ఎక్కడ డెవలప్ అయింది ఏంటి అని చూద్దాం. శుక్లా గారు, సో దిస్ ఇస్ హౌ ద మోడల్ లుక్స్ లైక్. ఇట్స్ ఆల్సో కాల్డ్ అన్ అమెచ్యూర్ రేడియో. అమెచ్యూర్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్ అని అర్థమాట. సో దిస్ రేడియో కెన్ బి యూస్డ్ బై ఇన్ఎక్స్పీరియన్స్ పీపుల్. యూ డోంట్ రిక్వైర్ స్పెషల్ టెక్నాలజీ ఆర్ యూ డోంట్ రిక్వైర్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అట్లా ఏం అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళు వాడచ్చు బేసికల్గా. సో శుభాంశు శుక్లా గారు ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. So ham radio is also called an amateur radio, ante inexperienced వాళ్ళు కూడా వాడే రేడియో. The licensed radio services relies on radio waves for establishing communication. That is a very important point. So for education and knowledge purposes ki very very useful and it's standard operating strategy adi, so you can happily use that. So oka dedicated frequency పెట్టుకోవాలి, ఒక ట్రాన్స్ రిసీవర్ కావాలి and then ఒక యాంటీనా for communication. So these are the 3 major parts. ఒక dedicated frequency, then ఒక ట్రాన్స్ రిసీవర్, దట్ మీన్స్ ఇట్ రిసీవ్స్ దట్ మాట్లాడిన వాళ్ళు రేడియో వేవ్స్ మనకి ఇట్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్, అండ్ దెన్ ఒక యాంటీనా బికాస్ యాంటీనా క్యాచెస్ దోస్ వేవ్స్. సో ఒక లైసెన్స్డ్ హ్యామ్స్ మధ్యన యూ కెన్ యూస్ దెమ్. సో ద కమ్యూనికేషన్ క్యాన్ బి హైపర్ లోకల్, గ్లోబల్ ఆర్ ఇన్ స్పేస్. ఈ 3 రీజన్స్లో యూ కెన్ యూస్ దిస్ హ్యామ్ రేడియో. సో బేసిక్ ఫీచర్స్ ఇవి అన్నమాట. సో అమెచ్యూర్ రేడియో, రేడియో వేవ్స్, ఒక డెడికేటెడ్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, ట్రాన్స్ రిసీవర్ కావాలి, యాంటీనా కావాలి, హైపర్ లోకల్, గ్లోబల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పేస్ మెకానిజమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అమెచ్యూర్ రేడియో సెటప్ ఇట్లా ఉంటుంది అన్నమాట బేసికల్గా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఒకసారి చూద్దాము. ఏజ్ ఆఫ్ 12 ఇట్ ఈస్ పర్మిటెడ్ టు ఆపరేట్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్యూస్ దీస్ లైసెన్సెస్. సో Sunita Williams Guru Vadaru from ISS, from AIRSS, that is Amateur Radio on International Space Station, ARISS. That's very important. So what are the uses in space? Quick glance kodam. Amateur radio first epudu vadaru 1983 lo vadaru in space shuttle between space and earth. The ISS is also hosts an amateur radio on international space kuda manaki ee radio vaadam jarugutundi, especially an ARISS system, that is amateur radio on international space station లో కూడా మనం చక్కగా వాడుకునే పరిస్థితి ఉంది. సో ఎస్పెషల్లీ ఫర్ యంగర్ జనరేషన్కి ఆస్ట్రోనాట్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్, ఇది చాలా బ్యూటిఫుల్ ఫీచర్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బై amateur radio organizations and space agencies from US, Russia, Canada, Japan and Europe. So these are all the space stations which actually permit this ham radio to be used across the globe. That is the whole point. Aithe, how will the Axiom 4Q use this ham radio? Adi very important. So idi mana Axiom 4 mission crew. Shukla garu ikkada unnaru, cute boy. So that is the best part. So during Axiom 4 mission, astronauts from India, Poland and Hungary will use ham radio to communicate with their home countries to vadukodaniki twice, 2 సార్లు, during this 14-day stay at ISS. So International Space Station lo 14 రోజులు 2 weeks ఉంటారు. దాంట్లో every 2 days ki twice in a week they can speak to the homelands. The communication will occur with ISS passes over horizon for a brief windows of 5 to 8 minutes వరకు
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మాట్లాడే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఓన్లీ స్పేస్లో ఉన్నా ఇంకెక్కడైనా వాడచ్చు. ఇట్స్ రిలయబుల్ అండ్ స్టేబుల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెడిషనల్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ ఎప్పుడైనా ఫెయిల్ ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నప్పుడు, న్యాచురల్ డిజాస్టర్స్ ఉన్నప్పుడు you can use this. So this is the first star point. Other advantages of this. Then in India, ham radio has been used during major events. Example, 2001 Bhuj earthquake lo manam vaadamu. 2004 Indian Ocean tsunami lo kuda it was helpful. And 2013 Uttarakhand floods lo kuda చాలా వాడారు. So for all the disaster management. So disaster management ki చాలా important ఇది. సో కమ్యూనికేషన్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ డిజాస్టర్స్ అయినప్పుడు. సో అట్లాంటి టైంలో దీస్ రేడియోస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఫ్లడ్ సిచ్యువేషన్స్కి. హ్యామ్ రేడియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ సింపుల్ సెటప్. ఒకసారి వాడటం జరిగింది నేను. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ సెటప్. ఇది చాలా బాగుంటుంది, హ్యాపీగా. చాలా వేర్ ఫ్రీక్వెన్సీస్ గెట్ టార్నిస్డ్ హియర్ అండ్ దేర్, దిస్ రేడియో ఫ్రీక్వెన్సీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో కమ్యూనికేషన్ బికమ్స్ ఈజీ. ఎవరైనా తప్పిపోయినా సరే, లోపల ఉండిపోయినా సరే, ఫారెస్ట్లో ఇరుక్కుపోయినా సరే, దీస్ హ్యామ్ రేడియోస్ ఆర్ లైక్ సూపర్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ థింగ్ స్పేస్ నుంచి మాట్లాడగలుగుతున్నామంటే లోకల్గా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది కాకుండా సో బేసికల్గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ హ్యామ్ రేడియో ఫీచర్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ యాక్సియం 4 మిషన్లో వాడారు కాబట్టి దేర్ ఇస్ అ హెవీ ఛాన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యామ్ రేడియో. సో హ్యామ్ రేడియో ఫీచర్స్ ఒకసారి క్విక్గా కొడదాం. యూజర్స్ స్పేస్లో వాడచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాడచ్చు, డిజాస్టర్స్లో వాడచ్చు, ఫ్లడ్స్ టైంలో వాడచ్చు, ఎర్త్ క్వేక్స్ టైంలో వాడచ్చు. సో ఏజ్ 12 అక్రాస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ లైసెన్సెస్ ఇష్యూ చేస్తారు. సో దానికి కూడా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. విచ్ మినిస్ట్రీ యూజెస్ అని ఒక క్వశ్చన్ అడగచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్యూస్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ లైసెన్సెస్. అది మేజర్ పాయింట్. ఇది కాకుండా హ్యామ్ రేడియోని ఏమనొచ్చు, ఇట్స్ ఆల్సో కాల్డ్ an amateur radio. So this also has a scope for prelims question popping up. So ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో శుక్లా గారు మాట్లాడారు కాబట్టి ఇట్ బికమ్స్ ప్రైమర్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు శుక్లా గారు స్పేస్ మిషన్ కంటే వారు వాడిన టెక్నాలజీ ఏంటి, కమ్యూనికేషన్ ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకే హ్యామ్ రేడియో ఇట్స్ ఆల్సో కాల్డ్ an amateur radio. amateur అంటే ఇన్ఎక్స్పీరియన్స్. సో చిన్నపిల్లలు కూడా వాడచ్చు. దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. So ham radio lo majorly 2 parts. Again I'm telling you, oka base station where it receives the frequency, oka mobile station from where you can transmit frequencies and change frequencies, and finally handheld remote speaker. That is how you have to talk. So this is the short and cute video for today. Ham radio, very important for your prelims. So Shamanth Paidekonda signing off for today. Bye bye.